బిఎంఎస్ ఫిట్ ఏంటంటే 28 రోజుల్లో వాళ్ళ గ్యారంటీ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తూ మీరు గనక చెప్పింది చెప్పినట్టు చేస్తే 28 డేస్లో మీరు ఉన్న స్థితి నుంచి ఖచ్చితంగా మీ సిమ్టమ్స్ రివర్సల్ కావడమే కాకుండా మీరు వెయిట్ కూడా తగ్గుముఖం పడుతూ ఇంచ్ లాస్ అవుతూ హెల్తీగా హ్యాపీగా ఉంటారని చెప్పి. లెట్స్ ఫైండ్ అవుట్ మోర్. ఈ ప్రోగ్రామ్ నిజానికి చాలా ఏళ్లబట్టి ఉంది, మనకి ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఐ హ్యావ్ విత్ మీ ఉదయలక్ష్మి, వన్ ఆఫ్ ద కీ పిల్లర్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ బిఎంఎస్ ఫిట్. వెల్కమ్ ఉదయలక్ష్మి. హలో అండి. మనం ఇప్పటికైతే 6 నెలల నుంచి కలుస్తున్నాం. అవునండి. మీ ప్రోడక్ట్స్ అండ్ యువర్ ప్యాషన్ టువర్డ్స్ హెల్త్ కేర్ అండ్ ఫిట్నెస్ ఇస్ అన్బిలీవబుల్. థ్యాంక్ యూ సో మచ్. సో డైరెక్ట్ గా బిఎంఎస్ ఫిట్ ఛాలెంజ్ లోకి వెళ్దాం. Yes. 28 డే ఛాలెంజ్ అని పెట్టారు. సో వాట్ ఆర్ యూ సేయింగ్ 28 డేస్ లో ఏం జరుగుతుందని చెప్తున్నారు? 28 days లో అండి వీఆర్ కాలింగ్ ఇట్ ద మెటబాలిక్ రీసెట్ ప్రోగ్రామ్. సో దీంట్లో ఆర్ మేజర్ టార్గెట్ ఇస్ ఫుడ్ ద్వారా అండ్ ఎక్సర్సైజ్ ద్వారా ఆ మనిషిని హౌ డు వి గెట్ దట్ ఇండివిజువల్ అవుట్ ఆఫ్ ద కరెంట్ ప్రాబ్లమ్స్ దే ఆర్ ఇన్. వినడానికి చాలా సింపుల్ అండి, ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్, బట్ చాలా డెప్త్లో వెళ్ళి మేము ఏం చేస్తామంటే ఆ పర్సన్కి ఎంపవర్ చేస్తామండి. సో ఆ 1 monthలో ఆ 28 daysలోని దే విల్ సీ ఇంక్రీజ్ ఇన్ స్ట్రెంగ్త్, దే విల్ సీ ఎ రిడక్షన్ ఇన్ దేర్ వెయిట్ అండ్ దే విల్ ఫీల్ మోర్ యాక్టివ్, యంగర్, లైటర్. ఇదే కాకుండా వాళ్ళ మెడికల్ రిపోర్ట్స్, ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ ఎనీ మెడికల్ ప్రాబ్లమ్, అది కూడా మనకి విత్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ వ్యాలిడేటెడ్ రిపోర్ట్స్ దే విల్ బీ ఏబుల్ టు సీ అ మచ్ బెటర్ ఇంప్రూవ్మెంట్ అండి. అది సో 28 రోజుల్లో ఖచ్చితంగా తగ్గుముఖం పడుతుంది అంటున్నారు, ఏ సమస్య ఉన్నా కూడా. ఎస్ అండి. సో రాగానే మీ ప్రోగ్రామ్ లో ఎన్రోల్ అయిన వాళ్ళకి మీరు ఏమైనా టెస్ట్ చేయిస్తారా? సో టెస్ట్ మేము రికమెండ్ చేస్తామండి, వాళ్ళు చేయించుకొని వస్తారు. ఆ టెస్ట్ని బేస్గా తీసుకొని అప్పుడు అంతా కస్టమైజ్ చేస్తామన్నమాట. ఫ్రమ్ వెరీ వెరీ లిటిల్ డీటెయిల్స్ అండి, లైక్ ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ఈచ్ మ్యాక్రో న్యూట్రియంట్, అది వచ్చేసి ప్రోటీన్, ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్. ఆ ఇండివిజువల్కి వాళ్ళ ఏజ్, వాళ్ళ హైట్, వాళ్ళ బ్లడ్ టెస్ట్ ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటూ ప్లస్ ద మెడికేషన్ దే ఆర్ ఆన్, అందుకే అక్కడ డాక్టర్స్ వస్తారు. ఇదంతా కన్సిడర్ చేసి ఆ ఇండివిజువల్కి ఎంత ప్రపోర్షన్లో పర్సెంటేజ్లో ఫుడ్ వెళ్ళాలని మా టీం గైడ్ చేస్తారండి. రైట్. అండ్ ఈ బిఎంఎస్ ఫిట్ ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేయడం ఎలాగా? ఒక యాప్ ద్వారా మానిటర్ చేస్తారా లేక రోజు ఫోన్ చేస్తారా మీ వాళ్ళు? ఎలా? ఎస్ అండి. సో గత కాలం మీరు చెప్పినట్లు మేము ఉన్నాం ఆల్రెడీ ఇండస్ట్రీలో. అప్పుడు వీ యూస్ టు డూ మోర్ ఆఫ్ ఇన్ పర్సన్ ప్రోగ్రామ్స్ అండ్ చెప్పాలంటే చాలా వరకు ద హై నెట్వర్త్ ఇండివిజువల్స్, లాట్ ఆఫ్ పొలిటీషియన్స్, ఈవెన్ అప్ టు సీఎం క్యాడర్ అండి. We have had clients. సీఎం లో వచ్చి మీ ప్రోగ్రామ్ చేశారా? Yes. వాళ్ళ రెస్పాన్స్ ఏంటి ఉదయలక్ష్మి గారు? సో అదే అండి. సో దే ఈచ్ పర్సన్ లైక్ ఐ సెడ్ ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ తో వస్తారండి. సో వీ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ వాళ్ళకి ఎంతవరకు వాళ్ళ ఇష్యూకి మేము హెల్ప్ చేయగలుగుతామని. అండ్ దే వర్ టుగెదర్ అసోసియేటెడ్ ఫర్ మంత్స్ అని చెప్తే ఇప్పుడు మీరే అర్థం చేసుకోవచ్చు. అదే అంటే వాళ్ళు హ్యాపీగా లేకపోతే ఎందుకు అసోసియేట్ అయి ఉంటారు? సో ఈ మెథడాలజీ ఫ్రాంక్లీ చాలా కన్విన్సింగ్ గా ఉంది ఉదయ. ఎందుకంటే నేను కూడా చాలా మంది డయాబెటాలజిస్టులను ఇంటర్వ్యూ చేశాను, ఫిట్నెస్ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ ని. హాలిస్టిక్ గా ఉంది ఇది. యా. సో ఎక్సర్సైజ్ అన్నది ఎందుకు అంత ఇంపార్టెంట్ బాడీకి? బికాస్ చాలా మంది ఏమనుకుంటారు, నేను యాక్టివ్, ఇప్పుడు నేను ఉంటాను ఇలా తిరిగేస్తూ ఇక్కడ మా ఫ్లోర్ అంతా తిరుగుతూ రోజుకు 4 ఇంటర్వ్యూలు చేస్తాను. ఐ థింక్ ఐఎమ్ యాక్టివ్. ఐ యాక్చువల్లీ యాక్టివ్? Yes. So you are active because again దాంట్లో చాలా లెవెల్స్ ఉంటాయండి. సో వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇస్ బీయింగ్ సెడెంటరీ ఆర్ నాట్. సో యూఆర్ డెఫినెట్లీ నాట్ సెడెంటరీ బికాస్ యూఆర్ ఆల్వేస్ మూవింగ్. సో అది మెటబాలిజం కి హెల్ప్ చేస్తుందండి. ఇప్పుడు కమింగ్ టు ఎక్సర్సైజ్, యువర్ క్వశ్చన్, చాలా టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయండి. ఇప్పుడు మన హెల్త్ అవుట్కమ్ ఏంటి? ఆర్ వి లుకింగ్ ఫర్ ఫ్యాట్ లాస్? ఫ్యాట్ లాస్కి చూస్తే ఒక విధానం ఉండాలి ఎక్సర్సైజెస్. సపోజ్ యూ లుకింగ్ ఎట్ బిల్డింగ్ మసిల్, బాడీ బిల్డర్స్, వాళ్ళు వేరేలాగా ఎక్సర్సైజ్ చేస్తారు. సంబడి హూ ఇస్ డూయింగ్ దట్ కుస్తీ, దేర్ వర్క్అవుట్స్ ఆర్ డిఫరెంట్. సంబడి ట్రైనింగ్ ఫర్ స్విమ్మింగ్, ఒలింపిక్ ఇస్ డిఫరెంట్. సో అందుకే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వాట్ వర్క్అవుట్ మీరు ఏం చేస్తున్నారు, దేని గురించి చేస్తున్నారు, అది ఇంపార్టెంట్ అండి. అది కూడా మీరే చెప్తారా మీ బిఎంఎస్ ఫిట్ లో ప్రోగ్రామ్ లో? ఎస్ అండి. అందుకే వెరీ ఇంపార్టెంట్ టు నో ద హెల్త్ అవుట్కమ్ అండి. ఫస్ట్ ఆ మనిషికి first what is troubling them? Is it diabetes? Is it PCOD? Is it are they struggling with obesity? ఏది ఫస్ట్ ప్రైమరీ ప్రాబ్లం ఉందో దాన్ని అంతా కన్సిడర్ చేసుకుంటూ వాళ్ళ ఎక్సర్సైజ్ ప్లస్ ఏజ్ ప్లస్ ఫిజియోలాజికల్ ప్రాబ్లమ్స్, ఈ మధ్య చాలా మందికి నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆ లిమిటింగ్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తూ మనము డిజైన్ చేసేది వర్కౌట్స్ అండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో వర్కౌట్ కూడా అంత కస్టమైజ్డ్ గా అవసరం. ఎస్ అండి. చాలా మందికి పొట్ట చుట్టూనే మెయిన్ ప్రోగ్రామ్.
కానీ అవసరం కదా, అంటే ప్రాబ్లం అక్కడే ఉంటుంది కాబట్టి పొట్ట చుట్టూ ఈ యాబ్స్ సిటప్స్ చేసి ఒక 30 క్రంచులు చేసి నేను చేస్తానంటారు. మీ ప్రోగ్రామ్ ఇంకా కష్టంగా ఉంటుందా మీ ఎక్సర్సైజ్ పార్ట్? సో నేను కష్టం అంటే ఐ విల్ సే ఎస్ అండ్ నో అండి. వన్ ఈజ్ మీరు చెప్పినట్లు పొట్ట దగ్గర ఫ్యాట్ ఉంది, నేను ఓన్లీ యాబ్స్ చేస్తానంటే తగ్గదండి. అది రిటర్న్ ఛాలెంజ్ ఇవ్వచ్చు మేము. దేర్ ఇస్ నో వే యూ కెన్ డూ స్పాట్ రిడక్షన్ ఆర్ అలాంటి వర్కౌట్స్ ఫర్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ అ వెయిట్. అంటే ఇక్కడ హ్యాండ్స్లో తగ్గాలి ఆర్ పొట్ట తగ్గాలి, నేను ఓన్లీ బైసెప్స్ చేస్తానంటే తగ్గదండి. ఇట్ హ్యాస్ టు బి అ డిఫరెంట్ అండ్ మోర్ టెక్నికల్ అప్రోచ్. అది ఇఫ్ ఐ హావ్ టు సే ఆ టెక్నికల్ అప్రోచ్ మీరు ఇస్తారు బిఎంఎస్ ఫిట్ లో. బికాస్ అదే అండి. అనుకున్నాను, పావు గంట ఎక్సర్సైజ్ కి ఇంత హడావిడి ఎందుకు, మనమే ఇలా చేసేస్తే అయిపోయింది. బట్ దేర్ ఇస్ సంథింగ్ వెరీ స్పెసిఫిక్ గోయింగ్ ఆన్ దేర్ అంటున్నారు. ఎస్ అండి, ఎస్. వీటితో పాటు ఉదయం మీరు డయట్ అన్నారు కదా, ఎస్. మీ డయట్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది? అసలు ఫుల్ గా మాడుస్తారా, తినొద్దంటారా? నాట్ ఎట్ ఆల్ అండి. వీ విల్ గివ్ ఎంత ఫుడ్ ఇస్తామంటే ఆ మనిషికి విరక్తి వస్తుంది. ఇంకా నేను ఇంత తినలేను, నాకు తగ్గించండి అని మాకు ఆల్మోస్ట్ 1 వీక్ మన ప్రోగ్రామ్ చేస్తున్న కొద్దీ క్లయింట్సే చెప్తారండి, టూ మచ్ అయిపోతుంది ఫుడ్, ప్లీజ్ చెప్పండి ఎక్కడ తగ్గించవచ్చు అని. సో దట్ ఈస్ హౌ అలా చేస్తామండి ఫుడ్. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, బికాస్ మనం ఇర్రెగ్యులర్ గా తినడంలో ఇనఫ్ ప్రాపర్ థింగ్స్ తినకపోవడం కూడా ఒక ప్రాబ్లమే కదా మెటబాలిక్ డిజార్డర్స్ లో. ఎస్ అండి, కరెక్ట్. సో మ్యాక్రోస్ లో మీరు ఎంఫసైజ్ చేసే మ్యాక్రోస్ ఏమిటి? ప్రోటీన్, ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్. దీంట్లో కూడా మన ప్రోగ్రాంలో బ్యూటీ ఏంటంటే అండి ఫిక్స్డ్ ఉండదండి. ఇప్పుడు చాలా వరకు చాలా మంచిలో డైట్ ఇస్తారు, ఒక చార్ట్ రాసి ఇచ్చేస్తారు, 1 month తర్వాత రండి లేదంటే ఇన్ని రోజుల తర్వాత రండి. బట్ మన దాంట్లో చాలా డైనమిక్ ఉంటుంది. అది ఆల్మోస్ట్ డే టు డే బేసిస్లో ఎంత ఫ్యాట్ కన్జ్యూమ్ చేయాలో మేము ఆల్టర్ చేస్తాం, ఎంత ప్రోటీన్ తినాలో వీ విల్ టెల్, ±5 grams, ఏ సోర్సెస్ నుంచి తినాలి, ఎంత తినాలి, ఎలాగ తినాలి. సో అవన్నీ కూడా వీ లుక్ ఇన్ టు వెరీ 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 డీటెయిల్స్ అండి. సో డెవిల్ లైజ్ ఇన్ ద డీటెయిల్ అంటారు. సో అక్కడ దట్ ఈస్ వై మేము ఇన్ని ఇయర్స్ నుంచి వీ హ్యావ్ డన్ వాట్ వీ హ్యావ్ అచీవ్డ్ అండి. ఆబ్వియస్లీ ఇట్ గోస్ వితౌట్ సేయింగ్, ఈ క్వశ్చన్ కామన్ థింగ్ ఏంటంటే, సరే 28 రోజుల్లో మీరు ఏదో తగ్గుముఖం పట్టించారు, ఎన్ని రోజులు వాళ్ళు చేస్తూ పోవాలి బిఎంఎస్ ఫిట్ ఈ యాప్ ఈ ప్రోగ్రామ్? సో ఇట్ విల్ డిపెండ్, అది వాళ్ళ హెల్త్ కండిషన్ మీద ఉంటుందండి. ఇప్పుడు ఎక్స్ట్రీమ్లీ మన టూ ఎగ్జాంపుల్స్ ఇస్తానండి. ఒకరు కంప్లీట్లీ మ్యాక్స్డ్ అవుట్ ఆన్ మెడికేషన్, షుగర్స్ అస్సలు అయినా కూడా రేంజ్లో రావట్లేదు, ప్లస్ దే ఆర్ ఓవర్ వెయిట్, హ్యావింగ్ డయాబెటిక్, ఈవెన్ అప్ టు అన్ అల్సర్. ఐమ్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్ అండి. అలాంటి వాళ్ళకి టైం పడుతుందండి. దెన్ ఎవరైనా రావచ్చు, ఐమ్ జస్ట్ ప్రీ డయాబెటిక్ అని. సో వాళ్ళకి రిజల్ట్ విత్ ఇన్ 1 month, డెఫినెట్లీ బోత్ విల్ సీ రిజల్ట్స్ ఇన్ ద 28-day ఛాలెంజ్. మెటబాలిజం రీసెట్ అవుతుంది. బట్ ఒక 1 monthలో 140 kg పర్సన్ 70కి అవ్వలేరు, వాళ్ళ జర్నీ మెల్లిగా అవుతుంది. హౌఎవర్ హోలిస్టిక్ అప్రోచ్ ద్వారా చేయడం మన రెస్పాన్సిబిలిటీ అండి. అది నేను ఈ మధ్య చాలా చూస్తున్నాను, ఓన్లీ డయట్ ప్రోగ్రామ్స్ చూసాను. అలాగే ఓన్లీ ఇంజెక్షన్స్ తీసేసుకొని ఆకలి చచ్చిపోతుంది, GLP-1 ఉంటాయి కదా ఇవన్నీ. సో వీటితో కంపేర్ చేస్తే హౌ డూ ఫీల్ యువర్ ప్రోగ్రామ్ ఇస్ మచ్ బెటర్? అండ్ సో ఓన్లీ డైట్ చేస్తే అండి మనం స్టిమ్యులస్ మసిల్స్కి ఇవ్వట్లేదు. సో వెన్ యూ డోంట్ స్టిమ్యులేట్ ద మసిల్, ఆ ఫుడ్ తినేది ఎక్కడ వెళ్తుంది, ఎక్కడో పాత్వే ఉండాలి కదండి దానికి. సో దట్ ఈస్ వై వీ ఎంఫసైజ్ ఆన్ వర్కౌట్స్ టు బిల్డ్ మసిల్ స్ట్రెంగ్త్ అనమాట. దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ for any age, even from the time the child is born, they keep building muscle and they start మెల్లిగా క్రాల్ చేస్తారు, మెల్లిగా నడుస్తారు. సో గివింగ్ స్టిమ్యులస్ టు బాడీ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండి. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఈస్ ఇంజెక్షన్స్ ఆల్సో అండి. ఎస్, అది కట్ డౌన్ చేస్తుంది, హంగర్కి కట్ డౌన్ చేస్తుంది. బట్ దెన్ వాట్ అండి, అది ఇంజెక్షన్స్ ఆపేస్తే మళ్ళీ ఏమవుతుంది, హంగర్ వస్తుంది. అండ్ వాట్ అబౌట్ సో మెనీ మంత్స్ ఆఫ్ యూ జస్ట్ సిట్టింగ్, కూర్చొని అనుకుంటాం ఇంజెక్షన్ తీసుకున్నాం, నేను ఏం తినట్లేదు కూర్చుంటాను, మీ మసిల్కి ఏం చేస్తున్నారు మీరు? వీ హ్యావ్ టు గివ్ స్టిమ్యులస్ అండి టు బిల్డ్ ఇట్. అందుకే వర్కౌట్స్ ఆర్ ఇంపార్టెంట్. అందుకే బీయింగ్ యాక్టివ్, బీయింగ్ నాట్ సిట్టింగ్ ఇన్ వన్ ప్లేస్ ఫర్ అ లాంగ్ టైమ్ ఇస్ ఇంపార్టెంట్.